బ్లడ్ దీని అవసరం ఎంతో మాటల్లో చెప్పలేం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్న రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. దీంతో పేషెంట్ల కష్టాలు అన్నీ ఇన్ని కావు. అంత ప్రాముఖ్యత ఉన్న రక్తంపై విస్తృత ప్రచారం చేయాల్సి ఉన్నా ఆశించిన స్థాయిలో బ్లడ్ నిల్వలు లేక కొరత ఏర్పడుతోంది. ఏటా 5 లక్షల యూనిట్ల బ్లడ్ రాష్ట్రంలో అవసరమున్నా 3.5 లక్షల యూనిట్లే అందుబాటులో ఉంటోంది. శరీరంలో అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే రక్తం అత్యవసరం. ప్రతి క్షణం ఒక్కో రక్తపు బొట్టు గుండెకు చేరితేనే శరీరం పనిచేస్తుంది. అంతటి ప్రాధాన్యమున్న బ్లడ్ ను ప్రమాదంలో ఉన్నవారికి సరైన టైంలో అందకుంటే పరిస్థితి ఎంతో క్రిటికల్. అందుకే ప్రత్యేకంగా వరల్డ్ బ్లడ్ డోనార్ డేను జూన్ 14న నిర్వహిస్తున్నారు. అయితే అనుకున్న స్థాయిలో మాత్రం డోనార్స్ ముందుకు రావడం లేదు. ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో బ్లడ్ ఇచ్చేవారి సంఖ్య మరీ తక్కువ. దీంతో యాక్సిడెంట్, డెలివరీ పేషెంట్లతో పాటు తరచూ బ్లడ్ అవసరమయ్యే థలసేమియా, సికెల్ సెల్, ఎనిమియా, థలసేమియా, క్యాన్సర్ పేషెంట్లకు తిప్పలు తప్పడం లేదు. బ్లడ్స్ లో ఏ, బి, ఏబి, ఓ లాంటి గ్రూపులుంటాయి. వీటిలో నెగిటివ్ గ్రూప్ ఉండేవారు చాలా తక్కువగా ఉన్నవారు కూడా రేర్ గా బ్లడ్ డొనేట్ చేస్తుంటారు. 4.5 లక్షల బ్లడ్ యూనిట్స్ అవసరం ఉంటే వీటిల్లో 1,00,000 వరకు లోటు కనిపిస్తుంది. ఇక ఒక్కోసారి బ్లడ్ డొనేట్ చేయని వారిలో సామాజిక బాధ్యతను గుర్తు చేయడం, చేసిన వారిని మరోసారి బ్లడ్ ఇచ్చేలా ఫాలో అప్ చేయడం లాంటివి చేయాలి. అయితే అనుకున్న స్థాయిలో ఈ ప్రచారం జరగడం లేదు. రక్తదానం చేయడం వల్ల ప్రయోజనాలు, అనుమానాలు, అభద్రతలను ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం ఇస్తున్న బ్లడ్ డొనేట్ చేస్తున్న వారిలో 75% 18 నుంచి 25 ఏళ్ల లోపు వారే కావడం విశేషం. ఫస్ట్ డోనర్స్ను పెంచాలి. డోనర్స్ పెంచాలంటే డోనర్స్కి ఒక నమ్మకం కలిగించాలి. ఈ రక్తం వృధా కాదు, మీ రక్తం వృధా కాదు. ఎట్లయితే యోధుల రక్తం, త్యాగపురుషుల రక్తం వృధా కాదో, మా రక్తదాతల రక్తం కూడా వృధా కాదు. ఇది అమ్మకానికి పోదు, మీ రక్తాన్ని అమ్ముకోరు అని ధైర్యం కలిగించాలి. చాలామంది సిద్ధంగా ఉన్నారు యువకులు, మేము రక్తదానం మేము ఇస్తామని చెప్పి. కానీ అది మా రక్తం తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నారనే అపనమ్మకం ఒకటి ఉంది. దాన్ని తొలగించాలి. వాళ్ళు ఏమైనా చేయాలి. దానికి నియంత్రణ ఉండాలి, పర్యవేక్షణ ఉండాలి. బ్లడ్ అవసరమైనప్పుడు ఏదోలా వివిధ మార్గాలలో రక్తం సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నా అది పక్క ప్రణాళికతో నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆపదలో ఉన్న వారికి రక్తం ఇవ్వడం సరే, ఎవరివ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ కండిషన్లో ఇవ్వకూడదనే విషయం సాధారణ జనాలకే కాక చదువుకున్న వారిలో కూడా సరైన అవగాహన లేదు. మామూలుగా 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నవారు, 45 కేజీలకు పైబడి బీపీ కంట్రోల్లో ఉన్నవారు రక్తదానానికి అర్హులు. హెచ్ఐవి లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో బ్లడ్ ఇవ్వకూడదు. జలుబు, జ్వరం లాంటి తాత్కాలికంగా జబ్బులున్నవారు కాకుండా మహిళలైతే నెలసరి టైం, ప్రెగ్నెన్సీ, డెలివరీ అయి బేబీ పాలు తాగడం ఆపే వరకు బ్లడ్ ఇవ్వకూడదు. ఇక బ్లడ్ ఇవ్వడానికి 12 గంటల ముందు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఇంజరీస్, ట్రామా, దెబ్బతగిలి వస్తే, యాక్సిడెంట్ వస్తే బ్లడ్ కన్జ్యూమ్ అవుతుంది. పెద్ద ఆపరేషన్స్కి 2, 3, 4 యూనిట్స్ అవసరం పడుతుంది. సో మా దగ్గర ఎంత వీలైతే యూఆర్ ఏబుల్ టు సప్లై టు ద పేషెంట్స్. కానీ పబ్లిక్లో దీని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ అట్లా చేస్తే ఎక్కువ మంది డొనేట్ చేస్తారు. డోనర్కి ఏం కాదు, అది నార్మల్ హెల్తీ పర్సన్ 3 months or 4 months లోపల ఒకసారి డొనేట్ చేయవచ్చు. అట్లా మనం మోటివేట్ చేస్తే, ఎక్కువ బ్లడ్ డొనేట్ చేస్తే మన పువర్ పేషెంట్స్కి, అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ కావచ్చు. ఆపదలో ఉన్న పేషెంట్ ప్రాణాలు నిలపడంలో కీలక పాత్ర పోషించే రక్తం మన శరీరంలో 5 నుంచి 6 లీటర్ల వరకు ఉంటుంది. మనం బ్లడ్ డొనేట్ చేసేది 325 ml అనుకున్నా అందులో 45 గ్రాముల రక్తాన్ని తాజాగా ఉంచే ప్రత్యేక రసాయనం ఉంటుంది. అది బ్లడ్ బ్యాంకుల్లో స్క్రీనింగ్ చేసే వరకు ఆ రక్తాన్ని చెడిపోకుండా చేస్తుంది. ఇక జీవితంలో రక్తదానం 138 సార్లు చేయవచ్చని చెబుతున్నారు నిపుణులు. ప్రతి 3 నెలలకోసారి బ్లడ్ ఇచ్చినా తిరిగి బ్లడ్ రికవరీ చేసుకునే వీలుంటుంది. అయితే చాలా మంది అపనమ్మకాలతో బ్లడ్ ఇవ్వడానికి వెనకాడుతుంటారు. ఒక్కసారి బ్లడ్ ఇస్తే మళ్లీ బ్లడ్ రావడానికి 21 రోజులు మాత్రమే పడుతుంది. కానీ సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదనే 3 నెలలు గ్యాప్ ఇస్తారు. మనము చాలా ఖరీదైనది. బ్లడ్ ద్వారా ప్రాణాలు రక్షించవచ్చు. ఈ బ్లడ్లో చాలా రకాలు ఉంటుంది. మనకి ఏంటంటే బ్లడ్ లాస్ అయినప్పుడు, ఎమర్జెన్సీ ట్రామాలు ఉన్నప్పుడు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. సో బ్లడ్ అనేది మనకు బ్లడ్ బ్యాంకులో ఉన్నా కూడా మన అవసరం లేనప్పుడు బ్లడ్ తీసుకోవడం కూడా మంచిది కాదు. బ్లడ్ గ్రూప్లో ఏ పాజిటివ్, ఏ నెగిటివ్ అని ఉంటుంది.
తో ఏబీ పాజిటివ్ ఏ నెగిటివ్ ఉంటుంది. జనరల్గా ఏమవుతుందంటే నెగిటివ్ అంటే యాంటీబాడీస్ లేనట్టు. సో ఏ పాజిటివ్ నోనికి ఏ నెగిటివ్ బ్లడ్ ఇవ్వచ్చు, బట్ ఏ నెగిటివ్ ఓనికి ఏ నెగిటివ్ బ్లడ్ ఇవ్వాలి. ప్రమాదంలో ఉన్న తోటి వ్యక్తి ప్రాణాలు కాపాడే అవకాశం ఉన్నా రక్తమందక చనిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేషన్ పై అవగాహన పెంచుకుంటే ఇటువంటి మరణాలను ఆపగలుగుతాం.